అల్లూరి సీతారామరాజు జిల్లా గొందూరు గ్రామం నుంచి వెళ్లాల్సిన పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద నీటిమట్టం పెరగడంతో పాటు వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడం వల్ల బోట్లను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పాపికొండల టూరిజానికి అధికారులు 2 రోజులు విరామం ప్రకటించారు. గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతుండటం, అదేవిధంగా వర్షాలు ఎగువను కూడా కురుస్తుండటంతో పాపికొండలో అనునిత్యం పాపికొండలకు వెళ్లే బోట్లను అధికారులు నిలిపివేయడం జరిగింది. టూరిజం అధికారులు ఏపీ టూరిజానికి సంబంధించి 2 బోట్లు, అదేవిధంగా ప్రైవేటు టూరిజానికి సంబంధించి కూడా 35 వరకు బోట్లు గోదావరిలో పాపికొండల ప్రయాణానికి వెళ్ళి వస్తుంటాయి ప్రతిరోజు కూడాను. ఈ 40 బోట్లను ఇప్పుడు నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, అఖండ గోదావరి మనకు కనిపిస్తుంది. పోలవరానికి వెనకనున్న బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్లోంచి ఈ పాపికొండల ప్రయాణానికి ఈ బోట్లనే ప్రయాణం కావాల్సి ఉంటుంది. వాతావరణం కూడా పూర్తిగా మారిపోవటం, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. దీంతో గోదావరిలో భారీగా వరద నీటి మట్టం వస్తే ఖచ్చితంగా గతంలోనే బోట్లను నిలిపివేసేవారు. రెండో ప్రమాద హెచ్చరిక వచ్చే సమయానికి బోట్లను నిలిపివేయడం జరిగేది. ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్లో ఈ బోట్లన్నీ ప్రయాణిస్తున్నాయి. వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా సరే బోట్లు నిలిపివేయడం జరుగుతుంది. కచ్చలూరు ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం పోలవరం పాపికొండల ప్రయాణానికి సంబంధించి చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకుంది. ఆ బోట్లో వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా లైఫ్ జాకెట్ ఉండాలి. ఇతరత్ర భద్రతా ఏర్పాట్లు పూర్తిగా పరిశీలించిన తరువాతే పోలవరం ప్రయాణానికి పంపడం జరుగుతుంది. రాజమండ్రి నుంచి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాపికొండలకు వెళ్లే టూరిస్టులు అనునిత్యం రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఈ గ్రామం వరకు తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ బోట్లోనే వాళ్ళని పాపికొండల ప్రయాణానికి పేరంటాలపల్లి వరకు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే భారీ వర్షాల సూచనలు ఉంటూ ఎగువ ప్రాంతం నుంచి కూడా భారీగా గోదావరి వరద నీటి మట్టం కూడా పెరుగుతుండడంతో ప్రస్తుతానికైతే ఈ పాపికొండల టూరిజాన్ని నిలిపివేశారు. 1-2 రోజుల్లో పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్ళీ పాపికొండల టూరిజం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేవీపట్నం నుంచి విజయస్మృతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.